చూసేవాడికి తెలియదు. కాబట్టి అంత మోసం చేసి మాయ చేసి డబ్బు సంపాదించడానికి ఎంతకైనా తెగించే వ్యాపారస్తులము, గౌడ కులానికి చెందిన వారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మా ఇంట్లో అమ్మ నాన్న నేనొక్కనే కొడుకును. జాగ్రత్త వినండి. మనకన్నీ పోటీగా చాలా రోజు ఉండే సౌండ్లు వాళ్ళే మనకి ఈ రోజు ఉంటాయి. కాసేపట్లో ముగించుకుంటాం. మనం జాగ్రత్త బ్రతుకుతూ మా ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు 120 మంది కుటుంబాలు ఉంటారు. మా కులస్తులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే పోటీ పడి సంపాదిస్తారు. అతడు ఎకరం కొంటే నేను 2 ఎకరాలు కొనాలి, ఆ తులం బంగారం కొంటే నేను 2 తులాలు కొనాలి. ఈ కాంపిటీషన్ కులంలో ఏముంటో చెప్పండి. అన్న కంటే మా అమ్మ నాన్న సంపాదించేవారు. కానీ మా నాన్న ఇందాక నేను చెప్పానే, వెంటనే ఎక్కి తాడి చెట్టు ఎక్కి ఒరిజినల్ కళ్ళయ్యా అని తెచ్చిపోసే దమ్ము మా నాన్నకు లేదు. ఎందుకంటే ఆయనకు సరిగ్గా కళ్ళు మసక కనపడతాయి. ఒకసారి ఎక్కాడా, తెచ్చాడా, మా అమ్మకి ఇచ్చాడా, నువ్వు ఎట్టచేలు చేసుకుంటావో చేసుకో అంటాడు. అంతేగాని మాటికి ఎక్కడు. మా కళ్ళు మా ఊర్లో ఉన్నోళ్ళు దాగరు. ఎందుకని? మీకు కొంచెం మంచిది పోసినా దాగరు. ఎందుకని? వీళ్ళ దగ్గర ఈ కళ్ళు కనపడ ఆయన తీసుకొచ్చి అక్కడ పెడితే అది మరుగైన కళ్ళు. ఇదిగో వీళ్ళైతే ఒరిజినల్ కళ్ళు వెంటనే మన కళ్ళ ముందు పోస్తున్నారని ఎక్కువ మొగ్గు చూపేది వాళ్ళ కళ్ళు మీదనే. మా కళ్ళుని ఎవరు లెక్క చేయకపోతే మా అమ్మ నెత్తి మీద పెట్టుకొని ఇలాంటి పల్లెటూరులు పక్కనున్న ఊర్లన్నీ తిరిగి మా అమ్మకి ఈ నెత్తి మీద ఇంత కాంచి కళ్ళు తీసుకొస్తుంది. అరుణమ్మ మా అమ్మ పేరు. అలా మంచి పేరుంది. అలా సంపాదించాము. ఒక 6 ఎకరం పొలం సంపాదించాం. చక్కగా పర్వాలేదు, పోటీపడి అందరితో కాంపిటీషన్ గా బ్రతుకుతున్నాం. కానీ మా ఇంటి దగ్గర వాడుక పట్టడానికి, వాడుకంటే ప్రతిరోజు వచ్చి తాగిపోయే ఒక కస్టమరు ఒకరిద్దరు ఉంటారు. మమ్మల్ని నమ్మే వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు. వాళ్ళెవరంటే మనకు సంబంధించిన క్యాస్ట్ కాదు, తక్కువ స్థాయి క్యాస్ట్ వాళ్ళు ఆ కస్టమర్లు. మా అమ్మ ఏం చేసేదంటే, మనకు అప్పుడు కాంపౌండ్లు ఎలా ఉంటాయి? సిమెంట్ ఇటుకలతో, లేకపోతే ఇటుకలతో కట్టిన కాంపౌండ్, తడికలతో కట్టిన కాంపౌండ్లు ఉంటాయి. మంచి కర్ర ఉంటే ఆ కర్రకు తగిలిస్తుంది. అక్కడి నుంచి వచ్చిన కస్టమర్ అక్కడే తాగాలి, అక్కడే ముద్దుడుచుకోవాలి, అక్కడి నుంచే వెళ్ళిపోవాలి. లోపలికి రావడానికి వీల్లేదు. ఒక్క అడుగు బయటికి వేసిన వెంటనే వాళ్ళు పోగానే మా అమ్మ నీళ్లు చల్లి అలుక్కొని, అంటే అంత కులగర్వం ఉండేది. మేము ఎక్కువ, వాళ్ళు తక్కువ అని. ఈ కులగచ్చి ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నది కదా. చాలా మంది దీన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు. సిటీలలో బ్రతుకుతూ కూడా ఈ కులము ఆ కులం అని మీటింగ్స్ కూడా పెడుతున్నారు కదా. కాబట్టి అలాంటి గర్వములో ఉండి అంతకు మించి ఏంటంటే అన్ని అలవాట్లు ఉన్నాయి. అమ్మకు నాన్నకు లేని అలవాట్లు లేవు. ఇందాక స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను కదా, కల్తీ కళ్ళు కస్టమర్లకు, మంచి కళ్ళు ఓనర్కి. ఇప్పుడు ఎన్ని చెప్పుకుంటా అసలు లిస్టు. ఇంకొకటి కూడా ఉంది. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్సే కదా, చెడ్డ అలవాట్లే కదా. మంచి అలవాటు ఏంటంటే మా అమ్మ పూజలు బాగా చేస్తుంది. ఏం చేస్తుంది? పూజలు బాగా చేస్తుంది. కానీ పూజ చేసేటప్పుడు తాగదయ్యా, పూజ అయిపోయినాక తాగుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూజ అయిపోయినాక తాగుద్ది. సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, బుధవారం అసలు వారానికి ఇంకొక రోజు ఎక్కువ ఉంటే బాగుండేదని అంత పూజలు చేస్తుంది మా అమ్మ. చక్కగా స్నానాలు చేసి నిష్ఠగా చేసి పూజ అయిపోయినాక ఆ పూజ స్టార్ట్ చేస్తారు. ఏ పూజ? కళ్ళు పూజ, సార పూజ, చుట్ట పూజ. అంటే ముందు ఇవన్నీ వాళ్ళకు కూడా అర్థమైపోద్ది. మా అమ్మ నాన్న కూడా ఇవి తాగకుండా చేయాలి ఫస్ట్ అని చేసి, మా అమ్మ అన్ని దేవతలకు, మాకు కులదైవం అని కాటమయ్య అని ఉంటాడు. ఎవరు? మీకు ఆ పేరు తెలుసో తెలియదు, మాకే తెలుసు. మా కులం అన్నట్టు మా కులం దేవుడు కాటమయ్య. ఇంట్లో బోలెడు దేవుళ్ళు. ఈ చాలక పొలం దగ్గర ఒక దేవుడు. ఇవన్నీ దేవతలను పూజిస్తున్నటువంటి బాగా భక్తి కలిగినటువంటి మా అమ్మ ఒకరోజు మచ్చుకు చెప్తున్నాను, మా అమ్మలో ఒక సావుకు వస్తే ముక్క ఉండాలి, చుక్క ఉండాలి, అన్నీ ఉంటేనే అది చావైనా సరే ఏదైనా సరే బంధువులు వస్తారు,
స్నేహితులు వస్తారు. సరే వాళ్ళంటే తాగుతారు అనుకోండి. ఒక దేవతను పెట్టుకుంటే కూడా ఏం కావాలి? ఒక దేవతను పెట్టుకుంటే కూడా ఏం కావాలి? అక్కడ సార కావాలి, అక్కడ కళ్ళు కావాలి, అక్కడ ముక్క కావాలి, అక్కడ చుక్క కావాలి. సరే ఇప్పటి వరకు చెప్పిన సంగతుల దగ్గర వదిలేయండి. దేవుడికి పెట్టుకునేటప్పుడు కూడా ఒక ఆటపోతును తీసుకొస్తాం. ఏం చేస్తాం? ఆటపోతును. ఈ ఆటపోతును కూడా మా సొంతగా తీసుకురాం. మా ఊర్లో ఒక్క ఆమె మీదికే దేవుడు వస్తాడు. ఎవరి మీదకి? ఎవరికి పడితే వాళ్ళ మీదకి రావడం. ఒక్క ఆమె మీదకే వస్తాడు. ఆ ఒక్క ఆమె పేరు చంద్రమ్మ. ఏం పేరు? మా వదిన గారు ఉన్నాడు ఇక్కడ, ఒక సాక్ష్యం నేను చెప్పేదానికి. వాళ్ళు ఇప్పుడే అన్యజనుల్లో నుంచి చర్చి దగ్గరికి వెతుక్కుంటూ వారి పరిస్థితులు బాగలేక వచ్చారు, బాగుపడ్డారు. చక్కగా ఇప్పుడు చర్చి దగ్గరే రూమ్ తీసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చంద్రమ్మ మీదకే ఆ దేవుడు వస్తారు, దేవుళ్ళు వస్తారు. ఎప్పుడు వస్తారు ఆ చంద్రమ్మ మీదకంటే, చంద్రమ్మ ఫస్ట్ మన ఇంటికి వచ్చి దేవుడు ఊగాలంటే కేకలు, కూని రాగాలు తీసి, తీగ రాగాలు తీసి, మల్లిగా అని పిలవాలన్నా, అరుణే అని పిలవాలన్నా ముందు సార పోయాలా? ఏం పోయాలి? నేను చెప్పే దేవుడు కాదమ్మా, చంద్రమ్మకు సార ఇయ్యాల. ఒక సీసా సారా ఇచ్చినాక, ఒరే మల్లిగా ఒరిజినల్ కళ్ళు ఉందా అంటే మళ్ళీ అది కూడా పోసిన తర్వాత ఈ రెండు తాగిన తర్వాత అప్పుడు ఏమి ఇప్పుతుంది అంటే చిక ఇప్పుతుంది. చిక ఇప్పి ముందుకేసుకుంటుంది. ముందుకేసుకొని అంటది. అంటే సిగ్నల్స్ ఏంటన్నట్టు, వస్తానా అందండి. ఎవరు? నేను వచ్చేస్తాను ఆగు అంటుంది. ఎవరి మీదకి? ఇప్పుడు చంద్రమ్మ కన్నా ఉండాలి. చెప్పండి, చంద్రమ్మ మీదకి వచ్చేదానికన్నా ఈ తాగుబోతు మీదకి నీ పోతే ఎట్టా అని ఉండొద్దా? దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఈ తిండి పోద్దాని మీదకి నీ పోతే నా పరువు పోద్దని ఉండాలా వద్దా? ఆమె బేవరిస్తున్నట, బెల్లు కొట్టినట్ట, అమ్మ వస్తుందని. అసలు మా నాన్న మా అమ్మ చూడ రాదు. అమ్మా ఇప్పుడు చంద్రమ్మని కాదు పిలిచేది, చంద్రమ్మ మీదకి వచ్చినామని. అమ్మా అంటే ఇక ఆమె కేకలేసుకుంటూ, ఒరే మల్లిగా ఒక్క మచ్చ కూడా లేని నల్ల పోతుని తీసుకొచ్చి నాకు కోస్తేనే, ఒరే చేస్తావా అంటే మా నాన్న, అమ్మా చేస్తానమ్మా. ఎప్పుడు చేయమంటావమ్మా అంటే డేట్తో సహా, నెలతో సహా పొందామని ఉంటుంది కదా, ఆ లెక్కలన్నీ చెప్తుందా. చెప్పితే ఆ తెల్లారి మా నాన్న చక్కగా సంపాదించిన దాంట్లో 1000 రూపాయలు తీసుకొని ఎక్కడికి పోవాలి? ఇప్పుడు సంతకు పోవాలి, దాన్ని తీసుకురావాలి. కొన్ని విచిత్రాలు ఏంటంటే, బాగా పిచ్చి ముదిరిన వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు పోయి అన్ని డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే పిల్లని తెచ్చి పెంచుదాం. పైన ఒక రాయి, చుట్టూ రాళ్ళు ఉంటాయి, లోపల ఒక చిన్న చెప్పండి చిన్న అద్దం, చిన్న దువ్వెన అప్పుడప్పుడు దూకోవటానికి. ఎందుకంటే తల్లిగారికి మరి అన్నీ పెట్టాలి కదా, ఇంత కుంకుమ, ఇంత పసుపు కాళ్ళకు రాసుకుంటుంది కదా, ఇవన్నీ పెట్టడానికి అన్నీ పెడతాం. చిన్న ఇల్లు, మేమే పెద్ద ఇంట్లో ఉండి చిన్న ఇంట్లో పెట్టేసి ఉంచి ఆ రాయి మూతేస్తాం. దాంట్లో ఈ సామాగ్రి అంతా ఉంటుంది, ఉప్పలమ్మ అంతే. ఇక అది మనకు తెలిసిందే కదా, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మేము చేసింది అనుభవం చెప్తున్నా అంతే, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఆటపోతు కోసే రోజు వచ్చిందంటే దేవుణ్ణి పెట్టుకుంటున్నాం. ఎవరిని? చెప్పండి. ఆ దేవుడు వచ్చే తీరు కూడా తెలుసు కదా మీకు. వాసన వస్తుందట. ఏం వాసన? సెంటు వాసన చెప్పాలా? సెంటు వాసన, కంపు వాసన. కంపు వాసన అంటే అక్కడ కుక్క చస్తే వస్తుంది చూడండి వాసన. అటు వచ్చిందంటే సిగ్నల్స్. మీకు తెలుసో తెలియదా మరి? సిగ్నల్స్. తల్లి మొలిసింది, తల్లి మొలిసింది, తల్లి మొలిసింది అంటే పోతే పుట్టగొడుగు. అది ఏం గొడుగు? ఆ పుట్టగొడుగులలో ఒకటో కమ్మటి వాసన వస్తుంది, కొంచెం ఒకటో మురుగు వాసన వస్తుంది. కమ్మటి వాసన వచ్చేదానన్నా పెట్టుకోవాలనా? కాదాట, ఈ మురుగు వాసన వచ్చేదేనాట అమ్మ. దాన్ని ఆ ప్లేసులో పెట్టేస్తాం. ఆ ప్లేసులో పెట్టిన తర్వాత కోసే రోజు చూడాలిగా. మా చుట్టూ బంధువులు ఉండి, ఎప్పుడు కోస్తావరా, ఎప్పుడు పెడతావరా, ఎప్పుడు కోస్తావరా, ఎప్పుడు పోతావరా, వాళ్ళందరూ చూస్తుంటే ఈ కోసే వ్యక్తి వస్తాడు. ఒక ఆయన సపరేట్ ఉంటాడు, ఆయనకు కులానికి చెందిన ఆయన వచ్చేసి తల్లిని అడుగుతూ ఉంటాడు, కొయ్యనా వద్దా, కొయ్యనా వద్దా అంటే మేక చెప్పదా, దేవుడు చెప్పడా. కాబట్టి చెప్పడం తెలిసే దానికి ఒక సిగ్నల్ పెట్టారు. ఏంటంటే
దాని ఒళ్ళు ఇట్టు అనాల, ఏమనాల? జల్తరియాల. జల్తరిస్తే అమ్మ సిగ్నల్ ఇచ్చినట్టు. ఇందాక చంద్రమ్మకు సిగ్నల్ ఏంటి? ఆ సారవాసనే బయటకు వస్తుంది. ఇప్పుడు గొర్రె ఏం చేయాలమ్మా? ఊపాల. ఊపకపోతే చూసి 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 ఎరా మత్స్యామన్నా ఉందా కింద, తల్లి చెప్పినట్టు తేలే అని చూస్తారు, పరీక్ష చేస్తారు బాగా. వచ్చి ఒరే ఎప్పుడు కోసుకుంటాం, ఎప్పుడు తింటాం, ఇగో ఒక ఉపాయం ఉందని నేను నీళ్లు పోస్తారు. దానికి ఏం చేస్తారు చెప్పండి అమ్మా? నీళ్లు పోస్తారు. నీళ్లు పోతే మన మీద పోతే ఏం చేస్తాం మనం? కాదు, మనకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి తుడుచుకుంటాం. దానికి చేతులు ఉన్నాయా చెప్పాలా? దానికి ఉన్నది పైన తోలు. అది ఏం చేస్తా చెప్పండి దులుపుకోవటానికి? చెప్పండి. దాన్ని ఒళ్ళంతా ఊపుతుంది. ఊపగానే ఇప్పుడు చెప్పండి ఆ తల్లి మెచ్చింది అంటారు. అక్కడ ఈజీగా అర్థమవుతుంది కదా. దానికి 2 చేతులు లేక తుడుచుకోలేక దులుపుకుంది అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పటికి కూడా దులపలేదు అనుకోండి, ఇక వినండి, దులపలేదు అనుకోండి, అమ్మకి సారదేలే. ఇప్పుడు చెప్పండి, అమ్మకి సారదేలే అంటే అమ్మకి కాదు పోసేది. ఇప్పుడు ఎవరికి? ఆ మేక నోట్లో కొద్దిగా పోయగానే దానికి గనక నోరుంటే ఒరే మూర్ఖులారా గడ్డి తినే నాకు ఇటువంటి పనికి మాలనే పోస్తారా అని అనేది. కానీ పాపం నోరు లేక ఏమంటారు తెలుసా? మీరు ఎప్పుడన్నా థమ్స్అప్ కానీ లేకపోతే ఏదన్నా కూల్ డ్రింకాలు తాగినప్పుడు మీ చెవుల్లోంచి ముక్కుల్లోంచి వస్తుంది ఒక్కోసారి. అప్పుడు ఏమవుతుంది? మీ ఒళ్ళు ఏమైంది? మీ ఒళ్ళు అనుకోకుండా ఇచ్చి రానరా. పాపం దానికి అలవాటు లేక ఆ గ్యాస్ ఎటు నుంచి పోవాలో తెలియక అలవాటు లేక ఆ పవర్కు తట్టుకోలేక ఊపుతుంది. అప్పుడు నీళ్లు పోసినప్పుడు ఊపకపోయినా సార పోసినప్పుడు ఊపితే అప్పుడు కోస్తారయ్యా. అప్పుడు కోసి ఏం చేస్తారు తెలిసి? ఇక్కడ కూడా టెక్నిక్ చూడండి. అప్పుడు కోసి అమ్మా ఒక్క కాలు కట్టి వస్తారు. అక్కడ ఎక్కడమ్మా? తలకాయ అస్సలు కట్టరు. అదే కోడి అయితే చెప్పాలి ఆ తలకాయ కడతారు. అదే మేక అయితే అది 100 గ్రాములు ఉంటుంది, ఇది 2 కేజీలు ఉంటుంది. కాబట్టి ఈ భక్తిలో కూడా ఒక తలకాయ దానికి ఇవ్వచ్చుగా. ఇంకా చెప్పనా, రక్తం కూడా పోకుండా కొద్దిగా మొత్తం పోతుందిరా బొచ్చబెట్టు అని దాన్ని కూడా గడ్డగట్టించుకొని, ఎందుకంటే తర్వాత సిట్టింగ్ వేస్తారుగా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడన్నా ఒక్క పీకి మూర్ఖులారా కోసిందేమో నాకు, పీక తినేదేమో మీరా అని అన్నదా? అనలా. సరిగా లాస్ట్కి అందరు తిన్నారు. ఏం చేశారు? మా ఇంట్లో జరిగిన సంగతి చెప్తానా? ఆ దేవుడు కాదు, ఈ దేవుడు కాదు, ప్రసంగాలు చేయట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మేము మాకు జరిగింది చెప్తున్నా. అందరు తిన్నాక, జాగ్రత్త వినండి, అందరు తిన్నాక మనమైతే ఇస్తారాకులు తీసుకెళ్ళి ఎక్కడేస్తాం? ఇస్తారాకులు తీసుకెళ్ళి ఎక్కడేస్తాం? వదిలేనా? వదిలేసి ఎక్కడేస్తాం చెప్పండి? ఎక్కడో ఊరు బయట వేస్తాం కదా. మరి మీరు ఇప్పుడు గమనించండి, ఈ తిన్నోళ్ళందరూ ఎంగిలిస్తారు ఆకులు, ఆ బొక్కలన్నీ దుల్లగొట్టుకున్న వేస్ట్ అంతా తీసుకొచ్చి ఏం చేస్తారట చెప్పండి? అది తీసుకొచ్చి ఎక్కడ వేస్తారు తెలుసా? దాని ముఖం ముందే గుంట తీసి ఇగో అప్పుడన్నా మీకు నేనంటే ఇంత గౌరవం లేదా ఒక పీకు చప్పుడు చేయక అంటే దానికి జీవం లేదు కాబట్టి ఏం చేస్తా చెప్పండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, దేవుణ్ణి పెట్టుకోవడం ఈ విధానములో ఉంటుంది. ఇంకా క్షుద్ర పూజలు ఉంటాయి, అవన్నీ మీకు తెలుసు. వీటన్నిటినీ దేవుళ్ళు అని భావించే మేము, ఇది చాలక ఎల్లమ్మ, ఇది చాలక మైసమ్మ, ఇది చాలక తిరుపతమ్మ, మా ఇంట్లో చాలక పొలం దగ్గర పొలంది చాలక, ఇంకా మా కులదైవం ఇది చాలక, ఇంకా బయట ఎన్ని ఉంటాయని తిరిగాం, అన్ని చేశాం. ఇవన్నీ చేస్తూ ఇదే జీవితం అనుకుంటూ ఉన్న టైములో అనుకోకుండా మా అమ్మా నాన్నకు చేతపడి చేశారు. మా అమ్మా నాన్నకు చేతపడి చేసింది ఎవరో తెలుసా?
ఎవరో తెలుసా? చంద్రమ్మ. ఆ పేరు నేను చెప్పకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఒక రోజు ఎల్లమ్మను పెట్టిన రోజు ఆమెను మేము పిలవలేదు, మర్చిపోయాం. ఆమెను పిలవాలి, కొత్త బట్టలు పెట్టాలి, కోడికూర పెట్టాలి, ఇవన్నీ చేసి ఆమెను మెప్పించాలి. ఆమెను మెప్పించని ఏ కుటుంబమైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బందికి గురి చేస్తారు. తాడి చెట్లు ఎక్కడానికి వెళ్తున్నప్పుడు మా నాన్నకు ఆమె చిన్నమ్మ అయింది. నాన్నకు ఆమె చిన్నమ్మ అయింది. మా నాన్న అలా వెళ్తున్నప్పుడు, అరే మల్లిగా ఆగు అన్నది. ఏంటి పిన్ని అన్నాడు. ఎరా దేవతలు పెట్టారుగా, నీకు కనపడలేదా అన్నాడు. మా నాన్నకు ఉలికిపాటు వచ్చింది ఒకసారి. ఎందుకంటే సడన్ గా నిజమే కదా, మా పిన్నిని పిలవకపోతే మా పని అయిపోయినట్టే కదా, బయలు ఆయన పిలిచి పెట్టుకున్నాం కదా అని అప్పటికే కొంచెం భయం పుట్టిన తర్వాత మళ్ళీ ఆమె ఏమన్నదో తెలుసా? అరే పర్వాలేదు లేరా, ఇక అయిపోయిన దానికి ఎందుకు అని చెప్పి పలహారం చేతుల్లో పెట్టింది మా నాన్న. ఇప్పుడొద్దు, నేను ఇంటికి వెళ్ళాక తింటాను, ఎందుకంటే తాడి చెట్లు ఎక్కే నేను స్నానం చేసి దేవుని పలహారం తింటా, ఇట్లా తినకూడదుగా పిన్ని అంటే, హృదయం మంచిగా ఉండాలి గాని శరీరము దేవుందిరా తిను అని ఆమె ముందు తిన్నదాకా పట్టుబట్టి తినిపించింది. ఇక దేవుని పలహారమే కదా అని తిన్నాడు. ఇంటికి తాడి చెట్లు ఎక్కి ఇంటికి వచ్చాడు. వచ్చిన కానుండి ఒంటి మీద కోడి పేను పాకినట్టు పాకుతుంది, చీమలు కుట్టినట్టు కొడుతున్నాయి. అలా సంవత్సరాలు. కుష్ఠరోగికైతే కాళ్ళకు ఏళ్లకే గాయాలు కనపడతాయి గాని మా నాన్న ఒంటి మీద చొక్కా వేసుకోవడానికి కూడా, వస్త్రము కప్పడానికి కూడా వీలు లేకుండా కురుపులు, ఇందాక పాస్టర్ గారు చెప్పాడు కదా, కుక్కలు వచ్చి నాకే అంత భయంకరంగా మా నాన్న మారిపోయాడు. అటువంటి టైంలో మా అమ్మ బాగు చేపించడానికి దేవతలన్నిటికీ పెట్టి వాటి మొక్కుబళ్ళు తీర్చింది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేశాం. ఆ తర్వాత దేవుని మహిమ కాదని అందరికి పెట్టాం కదా, కాదనుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తుంటే ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. ఆ తర్వాత తన భర్తని ఎలాగైనా బాగు చేయించుకుంటుందని మా అమ్మకు కూడా చేతపడి చేస్తే మా అమ్మ మా నాన్నను చూస్తే భయపడుతుంది. ఇంతో అంతో వండి పెట్టేది మా అమ్మే. నేను చిన్నవాడిని, నాకు మా నాన్నకు ఏదైనా మా అమ్మే చేయాలి. ఇప్పుడు మా అమ్మ ఒక మూలకు పోయి దాక్కుంటుంది, మా నాన్నను చూస్తే భయపడుతుంది. ఇలా మైక్ శబ్దాలు విన్నా, సౌండ్లు వింటే భయపడుతుంది. ఈ కడుపు బెలూన్ లాగా ముందుకు వెనక్కి అసలు రొప్పు ఆగకుండా ఊపిరి పోతదేమో అనే రీతిగా బాధపడుతుంది. ఇప్పుడు వారిద్దరి మధ్యలో ఇద్దరు రోగులైపోయారు. వారిద్దరి మధ్యలో భయంకరమైన నరకం అనుభవిస్తున్నారు. ఇది కూడా ఇంట్లో 1 రోజు 2 రోజులే ఉంటే హాస్పిటల్లో ఉండాలా, లేకపోతే మాంత్రికుల దగ్గర ఉండాలా. మాంత్రికుల దగ్గర ఇళ్లలో 2 నెలలు, నెల రోజులుండి వాడు ఎన్ని డబ్బులు ఇవ్వమంటాయి ఇచ్చి, ఆ తర్వాత వాడు ఏం చేయమంటే చేసి, అది కోళ్ళు కానీ మేకలు కానీ డబ్బులు కానీ ఏదైనా ఇచ్చి వాడు చేయమన్నట్లు చేసేవాళ్ళం. అక్కడ డబ్బు అయిపోయింది, హాస్పిటల్లో డబ్బు అయిపోయింది, అలాగే దేవతలకు పెట్టి డబ్బులు అయిపోయినాయి. లాస్ట్కు మిగిలింది శరీరాలే. ఆ శరీరాలు కూడా రోగాలు, ఆ శరీరాలు కూడా బాగలేవు. అందరూ అసహించుకునేటట్లు మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు మా అమ్మ నాన్న కేకలు చూసి, అబ్బా మళ్ళా వచ్చారులా వీళ్ళు, బాగుపడట్లేరు, చావట్లేరు అని విసుక్కునేవారు. మా 6 నెలలకు 2 నెలలకు నెలకు ఇంటికి వచ్చి ఆ ఇల్లు అలుక్కునే వాళ్ళం. ఎందుకో తెలుసా? గడ్డి మొలిసేది. ఆ గడ్డి పీకేసి అలుక్కొని 2 రోజులు 3 రోజులే ఉండేది. మళ్ళీ పోయి దేవతల దగ్గర పడుకోవడం, గుళ్ళ దగ్గర పడుకోవడం, మాంత్రికులలో పడుకోవడం, హాస్పిటల్. ఇలా లాస్ట్కు అడుక్కు తినేవారి కంటే కూడా మా జీవితం ఘోరమైపోయింది. ఊళ్ళో బంధువులు ఉన్నారు, అత్తలున్నారు, అలాగే మా నాన్న అన్నదమ్ములు ఉన్నారు, కులం ఉంది. కానీ పెట్టినన్ని రోజులు, కోసినన్ని రోజులు, విందులు చేసినన్ని రోజులు మా ఇంటికి రాకపోకలు, మా ఇంటికి బంధువులు, మా ఇంటికి రక్త సంబంధులు పక్కన కూర్చొని ఆదరించడానికి ఏ మనుష్యుడు కరువైపోయాడు. అటువంటి మమ్ములను ఇక ఎవరు చూడనప్పుడు ఇక్కడ మా పరిస్థితి ఏం జరుగుతుందో అర్థం కాదని మా అమ్మా నాన్న, చివరిగా వినండి, మా అమ్మా నాన్న ఒక ఆలోచనకు వచ్చారు.
ఆ ఆలోచన ఏంటో తెలుసా? మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాం, మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఈ రోజో రేపో మేము చచ్చిపోతాం. నా కొడుకుని ఎవరు చూస్తారు? నా కొడుకుని ఎవరు చూస్తారు? కూర్చోమ్మా. నా కొడుకుని ఎవరు చూస్తారని ఖమ్మంలో మా అక్క ఉంది, మా అక్కకు అప్పగించి వెళ్దాము. మా ఆయన చనిపోతే, నేను చనిపోతే నా కొడుకుని ఎవరు చూస్తారు? ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఉన్నారు బంధువులు, కానీ మా రోగాలు, మా వ్యాధులు నా కొడుకు కూడా ఉంటాయని, వారు చూస్తారో చూడరో అని ఖమ్మం తీసుకొచ్చారు. ఖమ్మం వచ్చిన తర్వాత ఒక మాటలో చెప్తున్నాను, మా పెదనాన్న మా పెద్దమ్మ కూడా మమ్మల్ని ఇంట్లో చేర్చుకోలేదు. ఎందుకు చేర్చుకోలేదో తెలుసా? మా రూపం అడుక్కు తినే వాళ్ళకంటే ఘోరంగా ఉంది, కుష్ఠరోగుల కంటే ఘోరంగా ఉంది. వాసన కొడుతున్నాం, వస్త్రాలు సరిగా లేవు, జేబుల్లో రూపాయి లేదు, తిండి తినక ఆదరణ లేక చాలా. మా పెదనాన్న మా పెద్దమ్మని లోపలికి పిలిచి అంటున్నాడు, మీ చెల్లెకు బుద్ధి లేదా? ఇటువంటి రోగాలు వేసుకొని మన ఇంటికి రావచ్చా? మన పిల్లలకు ఈ రోగాలు అంటే ఏం కావాలి? మన కబురు పెడితే వెళ్ళి చూసిరామా? ఆ మాటలు మా అమ్మకు వినబడట్లేదు అనుకుంటున్నాడు మా పెదనాన్న. బయటకు వచ్చారు, జాగ్రత్త, పర్వాలేదు. బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మా అమ్మకు చెవుల్లో పడింది కదా, అప్పుడు ఇక పర్వాలేదు, ఎక్కడికి పోయినా ఏ ప్రేమలు, ఎక్కడికి పోయినా మంచుకున్నప్పుడే ప్రేమలు. అదేదో మనం మన ఊళ్ళోనే చచ్చిపోదాం. ఇప్పుడు కుక్క చేస్తే తీసేయరా? ఎన్ని రోజులు ఉంచుతారు? మన ఊర్లోనే చనిపోదాం పదా అని. అప్పుడు మా పెదనాన్నతోటి మా అమ్మ ఒక మాట అన్నది, బావా అక్కని నిన్ను చూద్దామని వచ్చాం, చూసాం, చావు బతుకుల్లో ఉన్నాం కదా, కళ్ళల్లో మెదులుతున్నారు మీరు, అసలు విషయం చెప్పలేదు. ఏ విషయం? అసలు విషయం, నా కొడుకును మీకు అప్పగించడానికి వచ్చాం అని చెప్పడం మా అమ్మ ఇష్టపడలేదు. మీరు కళ్ళల్లో మెదులుతుంటే చూద్దామని వచ్చామంటే, అప్పుడు మా పెదనాన్న అన్నాడు, ఏంటో తెలుసా? అప్పుడే వచ్చి అప్పుడే పోతారానే, 2 రోజులు ఉండొచ్చు కదా అన్నాడు. లోపల ఒకటి ఉంది, బయటకు ఒకటి అన్నాడు. మా పెద్దమ్మకి ఇదే ఛాన్స్ అనుకుని సైగ చేసింది, ఏమని? ఉండండి అన్నాడు కాబట్టి ఉండండి అంటే ఉన్నాం, మా పెద్దమ్మ చెప్పిన మాటను బట్టి. కానీ ఇంట్లో లేం. ఇక్కడ మొట్టమొదటి మమ్మల్ని చూసినటువంటి, మేము అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా? అప్పటి వరకు మా ఊర్లో సంగతికి మా వదినమ్మ గారు ఉంది సాక్ష్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖమ్మం వచ్చినాక నిర్మలమ్మ గారు ఉంది. మమ్మల్ని ఒక పాడుబడ్డ గుడిసెలో పెట్టారు. ఒక పాడుబడ్డల గుడిసెలో పెట్టి అక్కడికి భోజనం పంపిస్తున్నారు. అప్పుడు అర్థమైంది, మన బ్రతుకుకు విలువ లేదు, మన జీవితాలకు విలువ లేదు. బాగున్నన్ని రోజులు, పోసినన్ని రోజులు, మాంసాహారాలు పెట్టినన్ని రోజులు మన చుట్టూ బంధువులే, మన చుట్టూ స్నేహితులే. మన పరిస్థితి బాగలేదు, మన ఊరే పోయి చద్దామని వెళ్ళిపోతున్నప్పుడు ఇక చెప్పినా సరే ఆమె మాట మా అమ్మకు చాలా అసహ్యం అనిపించింది. ఏంటి, ఈ బాధల్లో ఉన్న మేము, ఈ కష్టాల్లో ఉన్న మేము మీ మతములో దించాలని ప్లాన్ చేస్తున్నారా? ఆ మతం అంటే మాకు పడదు, ఆ యేసయ్య అంటే మా దేవుడు కాదు. మాకు 3 కోటి దేవతలు ఉన్నారు, మాకు 3 కోట్ల దేవతలు ఉన్నారు అంటే ఇప్పుడు చెప్పండి, చింత చచ్చిన పులుపు చావలా? మా అమ్మ అన్ని పూజలు చేసింది కదా, బాగుపడ్డారా? హాస్పిటల్ చూపించారు, బాగుపడ్డారా? మాంత్రికుల దగ్గరికి వెళ్ళారు, బాగుపడ్డారా? మరి ఇప్పుడు ఆమె చెప్తున్న మాట ఏంటంటే, ఆమె కూడా నమ్మినావా కాదు, పాస్టర్ గారు తెలుసా అంతే, ఆమె కూడా ఫుల్గా తాగుతుంది. ఆమె నమ్మినావా కాదు, చెప్పినావా? నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, ఆయన ప్రార్థన చేస్తే, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఎటువంటి చేతబడి శక్తులైనా, ఎటువంటి దయ్యాలైనా విడిచిపోతాయని చెప్పితే మా అమ్మ ఆమెతో వాదించింది. ఏనుగు చచ్చినావై బతికినావై, ఆ దేవుడు మాకు అక్కర్లేదు, ఇట్లనైనా చచ్చిపోతాం కానీ మాకు ఆ దేవుడు అక్కర్లేదంటే, అప్పుడు మా నాన్న మనసు మారన్నాడు, ఎవరన్నా మందలిచ్చారా మనల్ని? ఎవరైనా చేర్చుకున్నారా మనల్ని? ఎవరైనా మీరు బాగుపడండి, బాగుపడతారని ఎవరైనా పిలిచారా మనల్ని? ఎవరు పిలవాలా? ఎవరో కాదు, ఎవరైతే మనకెందుకు, ఎవరైనా మనకు అక్కర్లేదు. మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? బాగుపడడం అని చెప్పి మా అమ్మని మా నాన్న మెప్పించాడు, ఒప్పించాడు. అప్పుడు చర్చికి వెళ్ళాం. అక్కడ ఆ గేటు దగ్గరికి పోకముందే మా అమ్మ వెళ్ళగానే పాస్టర్ గారు ఉంది, పాస్టర్ గారు లేడు. వెంటనే అమ్మ రండి లోపలికి రండి అని ఇలాంటి పాస్టర్ గారు ప్రేమగా
ప్రేమగా లోపలికి తీసుకెళ్ళి చర్చిలోకి తీసుకెళ్ళి సాప వేసి ఫ్యాన్ వేసి మంచి నీళ్ళు ఇచ్చారు. ఫస్ట్ టైం మొదటిసారి మమ్మల్ని ఎవరు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడిన వాళ్ళు లేని మమ్మలను, ముట్టుకొని మమ్మలను, చీదరించుకున్న మమ్మలను, అసహించుకున్న మమ్మలను చాపేసి కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి మంచినీళ్ళు ఇచ్చి మీరు బాగా అలసిపోయారు ఆగండి టీ తాగుదురని టీ తెచ్చి ఇచ్చి అప్పుడు మేము కొంచెం కూల్ అయిన తర్వాత నెమ్మదైన తర్వాత అప్పుడు చెప్పండి అమ్మా మీ ఇబ్బందులు ఏంటని చెప్పితే ఆ ప్రేమకే, ఆ మంచి మాటలకే, ఆ ఆదరణకే లోపల తెలియని ఒక ఆనందం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మా అమ్మ మా నాన్న చెప్తున్నారు ఈ స్టోరీ, మీకు చెప్పిన స్టోరీ అంతా, మీకు ఇప్పటిదాకా చెప్పిన స్టోరీ అంతా మా అమ్మగారికి, పాస్టర్ అమ్మగారికి చెప్పితే యేసు ప్రభు దగ్గర వాటి ఆటలేమి సాగవు. ఆయనకే లంచాలు అక్కర్లేదు, ఆయనకే గొర్రె మేకలు అక్కర్లేదు, ఏ కోళ్ళు కొయ్యాల్సిన. మీ మనసు మారాలి, మీ పాపము, మీ శాపమును, మీ అలవాట్లన్నీ విడిచిపెట్టాలని చెప్పితే ఏమేమి అలవాట్లు ఉన్నాయంటే చుట్ట, సారా, త్రాగుడు, లేని అలవాటు లేదమ్మా అని చెప్పారు. మొత్తానికి మోకరింపజేసి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే కేకలేసి మా అమ్మ కేకలేసి అరుస్తుంటే ఎవరో నువ్వు చెప్పు, వీళ్ళ మీద ఇంత బాధ పెడుతున్నావు, కనికరం లేదా నీకు, జాలి లేదా అంటే ఒక పేరు చెప్పింది. అదేంటో తెలుసా? ఉప్పలమ్మ. కోడిని కోసి పెట్టింది ఎవరికి? ఆటలు కోసి పెట్టింది ఎవరికి? చేరు సార తీసుకొచ్చి పెట్టింది ఎవరికి? ఒరిజినల్ కళ్ళు పోసింది ఎవరికి? లక్షలు ఖర్చు పెట్టింది ఎవరికి? మచ్చలేని పోతులు తెచ్చింది ఎవరికి? అక్కడ పాస్టర్మ్మ గారు అడుగుతుంటే అంటుంది నేను ఉప్పలమ్మని, నేను ఎల్లమ్మని, ఇట్లా అన్ని మీ ఎన్ని దేవతల పేర్లు, ఎన్ని దేవుళ్ళని మా అమ్మ పూజించిందో అన్ని పేర్లు చెప్పింది. అప్పుడు అమ్మగారు అడిగింది ఏంటో తెలుసా? వీళ్ళు మీకు ఏం కీడు చేశారు? మీకు అడిగిందల్లా ఇచ్చారు కదా, పెట్టిందల్లా మీరు స్వీకరించారు కదా, మేలు చేయాలి కానీ కీడు చేయొచ్చా అని అడిగితే మా బుద్ధే ఇంత అన్నది. ఏమన్నది? మా బుద్ధే ఇంత. పెడితే చెప్పాలి, పెడితే పెళ్లి కోరతాం, లేకపోతే సాగు కోరతామంటే మీకు బుద్ధి ఉందా అసలు? మీరు దేవుళ్ళేనా అని ఆ పాస్టర్మ్మ గారు గద్దించి అసలు మీరు ఎందుకు వచ్చారు, ఎవరు పంపించారంటే అప్పుడు చెప్పిందమ్మా మేనేజర్ గారి పేరు, ఎవరు? చంద్రమ్మ పంపిస్తూ వచ్చామన్నది. అప్పుడు పాస్టర్మ్మ గారు ఏమన్నా, ఛీ మీరు దేవుళ్ళు అవుతారా, మాంత్రికుడు పంపిస్తూ వస్తారా, మంత్రగానే పట్టి పీకాలు కానీ నా పిల్లల మీదకి పొమ్మంటావా అని అడగొద్దా మీరంటే లేదు మాకు పెట్టినోళ్ళు పోసిన వాళ్ళ సంగతి మా అక్కర్లా, ఏది తక్కువైనా బెదిరిస్తాం.